రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగినటువంటి ఒక చర్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 1600 రోజులు అమరావతి రైతులు పెద్ద స్థాయిలో ఉద్యమం చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలుపెరగని పోరాటం చేసినా కూడా అమితమైనటువంటి మద్దతు వచ్చింది అమరావతి రైతులకి. కానీ ఈరోజు అమరావతిని సమర్థించే, అమరావతిని నిర్మించే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు ఇలాంటి సంఘటన ద్వారా చర్చనీయాంశం కాకుండా ఉంటే బాగుండేది. చూడబోతుంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో కూటమి నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళు పడుతున్నారా అనేటువంటి సందేహం అయితే కలక్కమానదు. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే 2009 ఎన్నికల తర్వాత తెలంగాణలో పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమలోని నంద్యాల వేదికగా మాట్లాడుతూ తెలంగాణలోకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలా, వీసా తీసుకొని వెళ్ళాలా అని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమలో ఏవైతే 2009 ఎలక్షన్స్లో ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ప్రభావితం చూపాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో మహాకూటమి కట్టి ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడికి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ వ్యాఖ్యలని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా నేడు ఏదైతే అమరావతి పరిరక్షణ కమిటీ అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు పేర్ని నాని, అంబటి రాంబాబు, మరికొందరు నేతల్ని ఈరోజు ఉండవల్లి సమీపంలో కూటమి నాయకులు అంటారు, రైతులన్నారు, టీడీపీ వాళ్ళన్నారు, ఎవరన్నా కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అడ్డుకోవటం నిజంగానే అమరావతి ఉద్యమంలోనే కాకుండా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే 1600 రోజులు ఉద్యమం చేసినా ఎక్కడా ఎలాంటి చిన్న సంఘటన జరగలేదు అని పదే పదే చెప్పుకుంటున్నటువంటి రైతులు ఈరోజు ఈ ఒక చిన్న చర్య ద్వారా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ రకంగా ప్రవర్తించారు అనేదాన్ని ఒక ఊతమిచ్చారు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి. ఇక వాళ్ళు పదే పదే సాక్షిలో రాతలు రాసినా, సాక్షి టెలివిజన్లో చూపించినా దానికి కారణం ఈ సంఘటనలే. ఎందుకంటే మనం ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి సమయంలో వీళ్ళు కొంతమంది టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, కొంతమంది లోకేష్ దీనంతటికీ కర్త కర్మ క్రియ అంటున్నారు. ఇతిమధ్యంగా ఎవరు దీని వెనకున్నారు అనేటువంటి సమాచారం అయితే బయటికి రానప్పటికీ కొంతమేర ఇది ప్రభావితం చూపే అంశాలుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీని సంఘటితం చేసేటువంటి విధంగా ఈ చర్యలు ఉన్నాయంటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. రైతులకు అనేక మార్గాలు ఉన్నాయి వాళ్ళొక నిరసన తెలపడానికి. నల్ల బ్యాడ్జీలను కట్టుకొని తెలపచ్చు. అసలు ముందు వీళ్ళు వెయిట్ చేయాల్సింది, ఆ కమిటీ ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చిస్తున్నారు, ఏం కంక్లూజన్కి వచ్చారు. ఆ సభ దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీజీ ఏదైతే చూపినటువంటి సత్యాగ్రహ పద్ధతిలో ఎవరైతే కమిటీ నాయకులు ఉన్నారో అంబటి రాంబాబు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడాల్సింది. వీళ్ళకున్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు ఆ కమిటీతోనే చర్చించాల్సింది. అమరావతి విషయంలో మీ స్టాండ్ ఏంటి, మీరు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా, మావి గనుక కట్టుబడి ఉన్నారా, మీరు మావి గనుక కట్టుబడి ఉన్నట్టయితే మాకు చేసేటువంటి న్యాయం ఏంటి, మేము పొలాలు ఇచ్చి 12 సంవత్సరాలు అయింది, మీరు మావి గనుక వెళ్తే మేము నష్టపోతాం కదా, మా నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు, R5 జోన్ ఇచ్చి మా పొలాల్ని మీరు లాక్కున్నారు, మీరు పేదలకు పంచిపెట్టాలన్న కార్యక్రమంతో అమరావతిని ధ్వంసం చేయాలని ట్రై చేశారు, మరి రేపు మీరు అధికారంలోకి వస్తే మావిగన్ని కంటిన్యూ చేస్తారా, అమరావతిని కంటిన్యూ చేస్తారా అని అనేక ప్రశ్నలున్నాయి అమరావతి రైతులకి. వాటన్నిటినీ కూడా ఈ కమిటీ నాయకుల ముందు పెట్టాల్సింది.
మీరు అమరావతిని సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికల నాటికి ఓట్లు అడుగుతారా అని ఎవరైతే పేర్ని నాని అంబటి రాంబాబు వాళ్ళకి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నట్టయితే ప్రజాస్వామిక పద్ధతిలో అమరావతి రైతులు చిరస్థాయిగా నిలిచిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అనవసరమైన లేనిపోని నిందలు వాళ్ళ మీద వేసుకోవటం ద్వారా సాక్షి మీడియాకి స్టఫ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇక ఇదే ఏదైతే రాళ్ల దాడి జరిగిందో, కోడిగుడ్ల దాడి జరిగిందో, కారును అడ్డుకున్నారో, ఇక ఇవే వార్తలు పదే పదే వేసి వండి వార్చుతుంటారు. నిజం చెప్పాలంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఈ రకమైన దాడులు ఏ రకంగా సమర్థనీయం కాదు. దీనివల్ల సాధించేది కూడా ఏమీ లేదు. రైతులు సాధించేది ఏం లేదు, టీడీపీ కూటమి పార్టీలు కూడా సాధించేది ఏం లేదు. మనం మొన్ననే చూసాం, జూన్ 2వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడతానంటే ఇక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే ప్రజాస్వామికవాదులంతా ఎలా నిరసన తెలిపారో, ఏదైతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను గుర్తు చేశారో అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ నాయకులైనా ఈ దేశంలో ఎక్కడైనా సభ పెట్టవచ్చు, ఎవరికైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దీన్ని ఎవరూ కూడా కాల్ రాసేటువంటి హక్కు ఏ శక్తికి లేదు. అలాంటి సందర్భంలో అమరావతి రైతులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళకి గులాబీ పువ్వులు ఏదో ఒక పువ్వులు ఇవ్వడం ద్వారా నిరసన తెలిపినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మాకేం కావాలి అని చెప్పడం ద్వారా వైసీపీకి ఏదైతే పార్టీ అధినేతకి గట్టి సందేశాన్ని ఇచ్చినట్టయితే బాగుండేది. మేము అమరావతికే కట్టుబడి ఉన్నాం, మీరు అమరావతిని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా, మావిగానంటున్నారు, దాని మీద సమాధానం చెప్పండి అనేటువంటి ప్రశ్నలు నేరుగా సంధించినట్టయితే చాలా బాగుండేది. ఇంతటితోనే వైసీపీ పార్టీ వెనక్కి వెళుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రేపో మాపో వీళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టు మెట్టు తొక్కుతారు, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఈ కమిటీ మళ్ళీ రాజధానిలో పర్యటిస్తుంది అని నేను దృఢంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు. రేపటి రోజునైనా రాజధాని రైతులు శాంతియుతంగా నిరసన తెలిపితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు ఏ రకంగా చిన్న పొరపాటు చేయనటువంటి రైతులు ఎవరు గైడెన్స్ ఇచ్చారో, ఎవరు దీనికి బ్యాక్ ఉన్నారో తెలియదు. కానీ అనవసరంగా వైసీపీ మీడియాకి వీళ్ళొక స్టఫ్ లాగా ఇప్పుడు దొరికిపోయారు. ఎంత సమర్థించాలని ప్రయత్నించినా కానీ ఇటువంటి దుందుడుకు చర్యలు ముందు ముందు కాలంలో చాలా ఇబ్బంది పెడతాయి. రేపు ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకి వెళ్ళి ప్రశ్నించవచ్చు, రాయలసీమకి వెళ్ళి ప్రశ్నించవచ్చు. అప్పుడు ఏ రకమైన సమాధానం ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, కూటమి తరపు నుంచి కానివ్వండి, రైతుల తరపు నుంచి కానీ ఏం చెప్తారు ఈ రాష్ట్రానికి? అమరావతిని ప్రతిపక్ష నాయకులుగా మేము సందర్శించకూడదా, మాకు హక్కు లేదా అని జగన్మోహన్ రెడ్డి రేపు ప్రశ్నిస్తే మీరు ఏ సమాధానం చెప్పగలుగుతారు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏ పార్టీకైనా రాష్ట్ర రాజధానిలో పర్యటించే హక్కు ఉంటుంది. హక్కు లేదని ఎవరన్నారు? మీకేదన్నా నచ్చని విషయాలుంటే, వాళ్ళతో ఏదైనా డిఫర్ అయ్యే అంశాలుంటే మీరు ముఖాముఖి అడగాల్సింది. ఎవరైతే అమరావతి మహిళలను కిచ్చిపరిచారో ఆ మహిళనే ముందు పెట్టి వాళ్ళ ద్వారానే అడిగించాల్సింది. అలా కాకుండా కార్లను అడ్డుకోవడం, రాళ్ళు వేయటం, దీనివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు, అనవసరంగా బదనం అవటం తప్ప. ఈ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియనివి కావు. జగన్మోహన్ రెడ్డికి పూర్తి క్లారిటీ ఉంది. ఎందుకు జగన్ ట్రాప్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పడుతుంది అని చెప్పడానికి, ఎప్పుడైతే ఉండవల్లి రైతులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి 1-2 రోజుల్లో అమరావతి పర్యటన షెడ్యూల్ చేయొచ్చు. కానీ అమరావతి పర్యటన షెడ్యూల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అసలు అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా, అది తెలుసుకోవటానికే ఒక అధ్యయన కమిటీ అని, పరిరక్షణ కమిటీ అని నామకరణం చేసి ఎవరైతే కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల్ని వేసి వాళ్ళని ముందుగా ఆ ప్రాంతంలో పర్యటన చేయడానికి పంపించారు. అక్కడొచ్చే అవుట్కమ్, ఆ రిజల్ట్స్ని బట్టి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ రాజకీయంగా స్టెప్ వేసేటువంటి ఆలోచన ఉంది. దాని ద్వారానే ఆయన ఆ కమిటీని ముందు రాజధాని ప్రాంతంలో
పర్యటించేలా చేశారు. ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా రేపు దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం కొట్టి పారేయలేనటువంటి అంశం. దీని ద్వారా సింపతి పొందే వ్యూహం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ప్రతిపక్ష నేతగా, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద పార్టీ మరొక వైపు ఉంది. కాబట్టి ఒక పార్టీ అధినేతగా, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయా పార్టీ నాయకులకు కానీ అవుట్ రైట్గా సందర్శించేటువంటి హక్కు ఉంటుంది. దాన్ని ఎవరు కూడా కాలరాయలేరు. ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలుంటే శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన తెలపాలి తప్ప ఈ రకమైన చర్యల వల్ల బదనామయ్యేది అమరావతి రైతు ఉద్యమం, రైతులే. అనవసరంగా రాజకీయాల జోలికి రైతులు వెళ్లకుండా దీన్ని సామరస్యంగా పరిష్కరించున్నట్టయితే, శాంతియుతంగా పరిష్కరించున్నట్టయితే చాలా అద్భుతంగా ఉండేది. ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రతిఘటనని ఊహించే ఆ కమిటీని అక్కడికి పంపించడం జరిగింది. దాని ద్వారా సింపతి పొందే వ్యూహాలు కూడా పార్టీ తరపున ఏ పార్టీలైనా సరే ఒక అంశం దొరికిందంటే దాన్ని పొలిటిసైజ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు టీడీపీ పార్టీ అయినా, ఇప్పుడు వైసీపీ పార్టీ అయినా అదే చేస్తుంది. కాబట్టి రైతులు ఇలాంటి విషయాల్లో తొందరపడకుండా చాలా సంయమనంతో పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇది ఏ టర్న్ తీసుకుంటుందో. డెఫినెట్గా యాజ్ ఐ అజ్యూమ్డ్ వైసీపీ పార్టీ హైకోర్టుకు వెళ్తుంది, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తుంది, పర్మిషన్ తీసుకొచ్చుకుంటుంది, మళ్ళీ రాజధానిలో పర్యటిస్తుంది. నేను ఇంతటితో వదిలిపెడతారని నేను భావించడం లేదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వైసీపీ పార్టీ హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుందని మీరు భావిస్తున్నారా? ఈరోజు జరిగినటువంటి చర్య అమరావతి రైతులకి రాబోయే కాలంలో ఇబ్బందిగా పరిణమిస్తుందని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. దయచేసి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు. దీని వెనకున్న రాజకీయాన్ని మాత్రమే సునిశితంగా పరిశీలించి కామెంట్ చేయండి.